హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ సిరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా కెమిస్ట్రీలో రసాయన చర్యలు సమీకరణాలు, సో దీన్ని మనం కెమికల్ ఈక్వేషన్స్ అని చెప్పుకుంటున్నాము. ఈ చాప్టర్లో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సో కంప్లీట్ ఫిజిక్స్ పీడిఎఫ్లు అనేది మనకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే కెమిస్ట్రీ కూడా కంప్లీట్ పీడిఎఫ్లు అవైలబుల్లో ఉన్నాయి. బయాలజీలో ఒక 10 చాప్టర్స్ వరకు పీడిఎఫ్లో అనేది అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కనుక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్ కనుక చేసినట్లయితే నేను పీడిఎఫ్లు సెండ్ చేయగలుగుతాను. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తే రసాయన చర్యలు సమీకరణాలు అనమాట. సో కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఎప్పుడైనా ఒక రసాయనిక మార్పు సంభవిస్తే మనము దానిని రసాయనిక చర్య జరిగిందని అంటాము. సో ఏదైనా కానీ ఒక రసాయనికంగా మార్పు అంటే ఏంటి? ఇప్పుడు ఒక పదార్థం అనేది రకరకాల స్థితుల్లో ఉంటుందన్నమాట. ఘనస్థితి ఉంటుంది, ద్రవస్థితి ఉంటుంది, వాయుస్థితి ఉంటుంది. అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి మారి, అంటే దాని యొక్క స్థితి కనుక మారుతుంది కదా, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళినప్పుడు. ఉదాహరణకు ఐస్ క్యూబ్ ఉంది. ఐస్ క్యూబ్ అనేది వాటర్గా కరుగుతుంది, తర్వాత వాటర్ కాస్త మళ్ళీ ఐస్ క్యూబ్ కూడా అవుతుంది కదా. సో ఇలాంటివన్నీ ఫిజికల్ చేంజెస్ అనమాట, అంటే భౌతికమైనటువంటి మార్పులు. అంటే ఇప్పుడు ఐస్ క్యూబ్ అనేది వాటర్గా కరిగిందంటే ఇక్కడ ఏమవుతుంది? ఒక మార్పు అనేది సంభవిస్తుంది. అదేవిధంగా కొన్ని రసాయనికంగా మార్పు చెందుతాయి, తర్వాత తిరిగి మళ్ళీ యథాస్థితిలో రావన్నమాట. ఇలాంటి వాటిని అన్నిటిని కూడా రసాయనిక మార్పులు అని పిలుస్తారు. సో ఏదైనా ఒక పదార్థంలో కెమికల్ రియాక్షన్స్ కనుక జరిగినట్లయితే దాన్ని మనము రసాయనిక చర్య జరిగిందని అంటాము. ఉదాహరణకు ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి ఒక తెల్లని పొడి ఏర్పడుతుంది అనమాట. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ అతను ఒక మెగ్నీషియం రిబ్బన్ ఉంటుంది కదా, రిబ్బర్ని మండిస్తున్నారు. మండించినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క గ్లాస్లో మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి పౌడర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ పౌడర్ అనేది రాలుతుంది అనమాట. సో ఈ మెగ్నీషియం రిబ్బన్ని మనం గాలిలో మండించడం వల్ల అక్కడ ఏమవుతుంది? మనకు ఒక తెల్లని పౌడర్ లాగా వస్తుంది. అక్కడ రిబ్బన్ అనేది ఒక ఘనస్థితిలో ఉంది, పౌడర్ కూడా ఘనస్థితిలో ఉంది, కానీ రిబ్బన్ కాస్త పౌడర్గా మారింది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది? రసాయనిక మార్పు అనేది జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్, ఎంజీఓ అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియం మరియు గాలిలోని ఆక్సిజన్ల మధ్య చర్య జరగడం వల్ల ఏర్పడింది. ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మెగ్నీషియము మరియు ఆక్సిజన్ ఈ రెండింటి కలయిక వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి ఒక పౌడర్ అనేది ఏర్పడింది అనమాట. ఉదాహరణకు జింకుపై HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము చర్య వలన హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. సో మన జింకుని హైడ్రోక్లోరిక్తో చర్య జరిపించినప్పుడు మనకు హైడ్రోజన్ అనే వాయువు విడుదలవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మనకు ఈ యొక్క ఇమేజ్లో ఇక్కడ జింకు ముక్కలు అనేది ఈ యొక్క ట్యూబ్లో తీసుకున్నారనమాట. సో ఆల్రెడీ ఈ ట్యూబ్లో హైడ్రోక్లోరిక్ HCl తీసుకున్నారు, దాంతో కొన్ని జింకు ముక్కలు వేశారు. ఇలా ముక్కలు వేసినప్పుడు ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ జరిగి మనకి ఇక్కడ వాటర్లో చూసినట్లయితే నీటి బుడగలు వస్తున్నాయి కదా. నీటి బుడగలు వచ్చినప్పుడు ఇక్కడ మనము క్యాండిల్ వెలిగించినటువంటి ఒక క్యాండిల్ కనుక మనం పెట్టినట్లయితే టప్ అనేటువంటి ఒక శబ్దంతో ఈ యొక్క దీపం యొక్క క్యాండిల్ అనేది ఆరిపోతుంది అనమాట. ఇక్కడ పాప్ అనేటువంటి సౌండ్ వచ్చింది కదా అండి. ఈ ఒక వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి కూడా ఒకసారి ఒక గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగాడు అనమాట. సో ఈ హైడ్రోజన్ వాయువు అంటే ఏ వాయువు వలన ఇక్కడ వెలుగుతున్నటువంటి క్యాండిల్ పాప్ అనేటువంటి సౌండ్తో ఆగిపోతుంది అని చెప్పేసి అడిగాడు అనమాట. సో ఇది అనమాట, అంటే మనకి ఏమంటాడు, జింకుపై HCl చర్య జరగడం వల్ల హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఒక రసాయనిక చర్య జరిగింది అని చెప్పాలంటే ఈ కింది అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏదైనా కనుక ఒక రసాయనిక చర్య జరిగిందని మనం చెప్పాలి అంటే సో వాటి యొక్క స్థితిలో అయినా మార్పు రావాలి. ఇప్పుడు మనం చూడండి, మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం కదా, మెగ్నీషియం రిబ్బన్ అనేది పౌడర్గా మారిపోయింది, అంటే తన స్థితిలో మార్పు వచ్చేసింది. అలాగే రంగులో మార్పు. సో కొన్ని రకాల కెమికల్స్ కలపడం వల్ల వేరే రంగులోకి కూడా వస్తుంటాయి. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత వాయువులు విడుదల కావడము. ఇప్పుడు మనం చూస్తే ఇందాక ఏం చేసుకున్నాము, ఈ జింకు మరియు HCl ఈ రియాక్షన్లో మనకు వాయువు అనేది విడుదలైంది కదా, అది హైడ్రోజన్ వాయువు విడుదలైందని మనం చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మనకు ఉష్ణోగ్రతలో కూడా మార్పు రావాలి. సో ఏదంటే ఈ ఒక రసాయనిక చర్య జరిగిందని నువ్వు చెప్పాలంటే ముఖ్యంగా 4 అనేటువంటివి జరిగి ఉండాలి. అది స్థితిలో అయినా మార్పు వచ్చి ఉండాలి, లేకపోతే రంగులో అయినా మార్పు వచ్చి ఉండాలి, లేకపోతే వాయువులు విడుదల కావడం అయినా జరగాలి, ఉష్ణోగ్రతలో మార్పు. సో ఉష్ణోగ్రతలో మార్పు అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి,
స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే ఇప్పుడు మనకు స్థితిలో మార్పు అంటే ఏమని చెప్పుకుంటాము, ఈ సాలిడ్ ఉన్నాయి కదా ఐస్ క్యూబ్స్ ఏమైనా లిక్విడ్గా ఉన్నాయి. లిక్విడ్ని మరింతగా మనం వేడి చేసినట్లయితే ఏమైపోతుంది, వాయువు గ్యాసెస్గా మారుతుంది. అంటే ఇక్కడ స్థితి అనేది మారిపోతుంది కదా, ఘన స్థితి నుంచి ద్రవ స్థితిలోకి వస్తుంది, ద్రవ స్థితిలో నుంచి వాయు స్థితిలోకి వస్తుంది. ఇలా స్థితిలో మార్పు జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనము రసాయనిక చర్య జరిగిందని చెప్తాము. అదేవిధంగా రంగులు మార్పు అనమాట. మనం రకరకాల కెమికల్స్తో మనం ప్రయోగాలు చేస్తుంటాం కదా. సో మీరు ఇంటర్లో కనుక ఫిజిక్స్లో కెమిస్ట్రీలో కనుక ప్రయోగాలు చేసి ఉంటారు. ఇలాంటి కెమికల్స్ అనేది రకరకాల రంగులు మార్పు జరుగుతూ ఉంటాయి అనమాట. అలాగే విధంగా ఇక్కడ గ్యాస్ అనేది, సో మనం ఇక్కడ చూడొచ్చు ఒక ప్రయోగం చేస్తున్నట్టు అంటే మనకు ఆక్సిజన్ గ్యాస్ బబుల్స్ అనేటువంటి అంటే వాయువులు విడుదల కావడానికి ఇది ఉదాహరణ. అదేవిధంగా ఏదైనా కనుక మనం వాటర్ని హీట్ చేస్తున్నాం అంటే ఉష్ణోగ్రత పెంచే కొద్దీ ఏమైపోతుందంటే నీరు ఆవిరయ్యేది రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. అంటే ఉష్ణోగ్రతల మార్పు కూడా మనము రసాయనిక చర్య కిందకే చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ రసాయన సమీకరణాలు అంటే కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న మెగ్నీషియము రిబ్బను ఆక్సిజన్తో చర్య పొంది మెగ్నీషియం ఆక్సైడ్ అని ఏర్పడింది. అయితే ఇక్కడ మెగ్నీషియం ఆక్సిజన్ రెండింటిని ఏమంటారంటే క్రియాజనకాలు అంటారు, అంటే రియాక్టెంట్స్ అంటారు. ఇవి రెండు రియాక్ట్ అవడమే వల్లనే కదా మనకి ఏదో ఒక బై ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఆ వచ్చిన బై ప్రోడక్ట్ని మనం మెగ్నీషియం ఆక్సైడ్ అంటాము. సో ఇది కూడా ఇంపార్టెంట్. క్రియాజనకాలని అంటాడు, క్రియాజన్యాలు అంటాడు. ఈక్వేషన్ ఇచ్చి మనకు మెగ్నీషియం ఆక్సిజన్ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఈజ్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చి సో వాట్ ఆర్ ద రియాక్టెంట్స్ లేదా వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఇస్తాడనమాట. ఆప్షన్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో క్రియాజనకాలు అంటారు, వీటినే రియాక్టెంట్స్ అంటారు. అంటే ఏవైతే రియాక్ట్ అయిపోయి చర్య చెంది కొత్త పదార్థంగా ఏర్పడతాయో వాటిని క్రియాజనకాలు అంటారు. ఏర్పడినటువంటి కొత్త పదార్థాన్ని క్రియాజన్యాలు అంటారు లేదా ప్రోడక్ట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ రసాయన మార్పులకు గురైనటువంటి పదార్థాలు. ఇప్పుడు ఏదైనా కనుక రాసాయనికంగా గురైతాయి కదా, సో వాటికి లోనయ్యేటువంటి పదార్థాలను మనం క్రియాజనకాలని పిలుస్తాం. చర్యలో కొత్తగా ఏర్పడేటువంటి పదార్థాలని మనం క్రియాజన్యాలని పిలుస్తాం. ఉదాహరణకు మెగ్నీషియం ఆక్సిజన్ ఉంది కదా, సో మెగ్నీషియం ఆక్సిజన్ పౌడర్ ఇలా ఉంటుంది. ఈ యొక్క మెగ్నీషియం రిబ్బను అలాగే ఆక్సిజన్ రెండు కలిపి మెగ్నీషియం ఆక్సైడ్గా ఏర్పడుతుంది. సో ఇలాంటి బై ప్రోడక్ట్ అనమాట. అలాగే విధంగా జింకు ప్లస్ H2SO4 అనమాట. అంటే జింకు మరియు సల్ఫ్రిక్ ఆమ్లము రెండు కలిపి జింకు సల్ఫేట్ అలాగే హైడ్రోజన్ వాయువు అనేది విడుదలవుతుంది. ఇక్కడ జింకు మరియు సల్ఫ్రిక్ ఆమ్లం అనేది క్రియాజనకాలు అంటే రియాక్టెంట్స్ అవుతున్నాయి. బై ప్రోడక్ట్స్ ఏంటి వస్తున్నాయి, జింకు సల్ఫేట్ వస్తుంది అలాగే హైడ్రోజన్ వాయువు కూడా వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు మెగ్నీషియం ఆక్సిజన్ యొక్క కెమికల్ ఎట్లా సింబాలిక్ గా చూపిస్తాము. అదే విధంగా జింకు మరియు సల్ఫ్రిక్ ఆమ్లం అనమాట. సో జింకు ముక్కల్ని సల్ఫ్రిక్ ఆమ్లంలో వేసినప్పుడు మనకు జింక్ సల్ఫేట్ అనేటువంటి ఒక పదార్థం ఏర్పడుతుంది. వాటితో పాటుగా హైడ్రోజన్ అనేటువంటి వాయువు కూడా ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఒక రసాయనిక చర్యలో ద్రవ్యరాశి సృష్టించబడదు మరియు నాశనం చేయబడదు. సో మనము ప్రయోగం చేసే ముందర ఒక పదార్థం యొక్క ద్రవ్యరాశిని మనం కనుక తీసుకున్నట్లయితే అది ప్రయోగం చెందిన తర్వాత అంటే రసాయనిక మార్పుకు గురి అయిన తర్వాత కూడా అంతే క్వాంటిటీ ఉంటుంది, కానీ క్వాంటిటీ అంటే నశించదనమాట. నువ్వు ఎంతైతే తీసుకుంటున్నావో నీకు బై ప్రోడక్ట్ కూడా అంతే వస్తుంది అనేది చెప్తున్నాడు అనమాట. సో అనగా క్రియాజన్యాలలో మూలక మొత్తము క్రియాజనకాలలో మూలకాన్ని మొత్తానికి సమానము. క్రియాజన్యాలు అంటే ఏంటి, ప్రోడక్ట్ యొక్క మనకు వచ్చినటువంటి బై ప్రోడక్ట్ యొక్క మొత్తం వెయిట్ ఈక్వల్ టు ద మనం తీసుకున్నటువంటి రియాక్టెంట్స్ యొక్క వెయిట్ కి ఈక్వల్ గా ఉంటుంది. దీన్నే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం అని కూడా పిలిచవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటారు. సో కెమికల్ రియాక్షన్స్ కి ముందు కనుక మనకి ఎన్ని కేజీల ప్రోడక్ట్ అయితే ఉందో అన్ని కేజీల రియాక్టెన్స్ అయితే ఉన్నాయో సో మనకి ఏదైతే బై ప్రోడక్ట్ వచ్చిందనుకో అది కూడా అంతే వెయిట్ ఉంటుంది అనమాట. ఇది ఏమని చెప్తుందంటే మాస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడెడ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. సో రసాయనిక చర్యలో ద్రవ్యరాశి అనేది అంటే మాస్ అంటే ఇక్కడ ద్రవ్యరాశి కదా, ద్రవ్యరాశి అనేది సృష్టించబడదు మరియు నాశనం చేయబడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటాడు, రసాయనిక చర్యకు ముందు చర్యకు తర్వాత ప్రతి మూలకము పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. సో ఇప్పుడు నువ్వు ప్రయోగానికి ముందు తీసుకున్నటువంటి మూలకాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పరమాణువుల సంఖ్య అలాగే నీకు బై ప్రోడక్ట్స్ వస్తాయి కదా కెమికల్ రియాక్షన్ తర్వాత, ఆ బై ప్రోడక్ట్ లో కూడా మనకు ఈ యొక్క పరమాణువుల సంఖ్యనే సమానంగా ఉండాలి. సో అంటే మనకి ఈక్వేషన్స్ కూడా బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. సో ఉదాహరణకు జింకు మరియు H2SO అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాము. మనకి ఏ విధంగా వచ్చినాయి, జింకు సల్ఫేట్ అలాగే H2
హైడ్రోజన్ వాయువు వచ్చింది అనమాట. ఇక్కడ మనం చూడవచ్చు జింక్ ఉంది, అలాగే H2SO4 ఉంది కదా. సో మనకి ఏమైతుంది, జింక్ అనేది సల్ఫేట్ గా మారుతుంది, అలాగే హైడ్రోజన్ వాయువు మిగులుతుంది, కాబట్టి ఇది బై ప్రోడక్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి Fe, ఇప్పుడు జింక్ సల్ఫేట్ మనము ఇలా ఉంటుంది అనమాట. సో జింక్ సల్ఫేట్ ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి Fe అలాగే H2O, అంటే ఇనుము నీరుగా నీటితో చర్య జరిపింది కదా. సో ఇనుప అనేది ఏదైనా ముక్క తీసుకుంటే మనం నీటితో చర్య జరిపినప్పుడు మనకు ఈ యొక్క మ్యాగ్నెటైట్ అనమాట. సో ఫెరిక్ ఆక్సైడ్ అని పిలుస్తాము, దీన్నే మ్యాగ్నెటైట్ అంటాం. Fe3O4 ని మనము మ్యాగ్నెటైట్ అంటాము, అలాగే Fe2O3 మనకు హెమటైట్ అని పిలుస్తాం అనమాట. సో ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే Fe అణువులు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి పరమాణువులు. నీటిలో అణువులు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. సో మనకు ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది అనమాట. మనకు బై ప్రోడక్ట్ ఏమొచ్చింది, Fe3O4 వచ్చింది కదా. బై ప్రోడక్ట్ లో Fe3O4 వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది, ఇక్కడ చూడండి, Feకి ముందర 3 అణువులు ఉన్నాయి. సో అలాగే Feకి కూడా ఇక్కడ 3 యాడ్ అయినాయి. సో మనకు ఇక్కడ 4H2 అంటే మొత్తం 8 హైడ్రోజన్ అణువులు, అలాగే సో 4 ఆక్సిజన్ అణువులు అనమాట. కాబట్టి 4 ఆక్సిజన్ అణువులు, కాబట్టి ఇక్కడ బై ప్రోడక్ట్ లో కూడా O4 వచ్చింది. మీకు మిగిలినది 4H2 అంటే 4H2 అంటే మొత్తం 8 హైడ్రోజన్ అణువులు ఇక్కడ మనకు వచ్చినాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ 2 హైడ్రోజన్ తో మనకు పొందినప్పుడు మనకు వచ్చేటువంటి బై ప్రోడక్ట్ వచ్చేసి దీన్ని ఏమంటామంటే మీథేన్ కాదు, దీన్ని ఏమంటామంటే 1 మినిట్. సో మనకు ఈ కార్బన్ డైఆక్సైడ్ అలాగే అంటే కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువు రెండు కలిపేసి మనకు మీథైల్ ఆల్కహాల్ అనేటువంటి CH3OH అనేది ఒక మీథైల్ ఆల్కహాల్ అనమాట. ఈ మీథైల్ ఆల్కహాల్ ఫాలో అవుతుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఇక్కడ చూడండి, ఒక C ఉంది, ఒక కార్బన్ ఉంది, కాబట్టి ఒక కార్బన్ ఈక్వల్ అయింది. అలాగే ఒక ఆక్సిజన్ ఉంది, కాబట్టి ఇక్కడ ఒక ఆక్సిజన్ ఈక్వల్ అయింది. అలాగే హైడ్రోజన్ అణువులు ఎన్ని ఉన్నాయి, మొత్తం 4 హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. సో 4 హైడ్రోజన్ అణువులు అంటే ఇక్కడ 3 హైడ్రోజన్ అణువులు వచ్చాయి, ఇక్కడ ఒక హైడ్రోజన్ అణువు వచ్చింది. సో కాబట్టి మొత్తం 4 హైడ్రోజన్ అణువులు పరమాణువులు ఈక్వల్ అయినాయి అనమాట. అదేవిధంగా మనకు ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ ఉంటుంది కదా. కిరణజన్య సంయోగక్రియలో మనకు 6CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అలాగే నీటిని తీసుకొని సూర్యకాంతిలోను మరియు క్లోరోఫిల్ సమక్షంలో అంటే పత్రహరిత సమక్షంలో మనకు గ్లూకోజు అలాగే ఆక్సిజన్ మరియు కొద్ది మోతాదులో నీరు అనేది విడుదలవుతుంది. సో ఇది కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి చాప్టర్ లో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ కార్బన్ అణువులు ఎన్ని ఉన్నాయి, మనకు 6 కార్బన్ అణువులు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ C6 వచ్చేసింది అనమాట. అదే విధంగా ఆక్సిజన్ అణువులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ O2 అంటే 2 × 6 మొత్తము 12 అణువులు ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ 12 అణువులు ఇక్కడ వచ్చి ఇక్కడ 6 ఇక్కడ చూడొచ్చు మీకు, ఇక్కడ 12 ఆక్సిజన్ అణువులు వచ్చినాయి. అదేవిధంగా 12H2O అంటే మొత్తం ఎన్ని, సో 24 హైడ్రోజన్ అణువులు. 24 హైడ్రోజన్ అణువులో ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 12 హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 6H2 ఉంది. 6H2 అంటే ఏంది, 6 × 2 12 అనమాట. ఇక్కడ 12, ఇక్కడ 12 వచ్చినాయి, ఇక్కడ 12 వచ్చినాయి, మొత్తం 24 హైడ్రోజన్ అణువులు సమానమైనవి. ఇక్కడ నీకు 12 ఆక్సిజన్ అణువులు వచ్చినాయి కదా. సో 12 ఆక్సిజన్ అణువులు అంటే ఆల్రెడీ ఇక్కడ 12 సరిపోయినాయి. సో కాబట్టి మొత్తం 6H2O. సో మొత్తానికి అయితే ఈ విధంగా కెమికల్ ఈక్వేషన్స్ అంటే చర్యకు ముందు అలాగే చర్యకు తర్వాత కూడా వీటి యొక్క సంఖ్యలు అనేది పరమాణువుల సంఖ్యలు సమానంగా ఉంటాయి. సో ఇది జింక్ సల్ఫేట్ అనమాట. సో ఈ విధంగా ఇనుము నీటితో చర్య పొందినప్పుడు ఈ విధంగా మ్యాగ్నెటైట్ అనేటువంటి పదార్థంగా మారుతుంది. అదే మనకు ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ నీటిని తీసుకొని సూర్యకాంతి సమక్షంలో అలాగే క్లోరోఫిల్ అని ఉంది కదా, ఇక్కడ తీసుకొని మనకు షుగర్ అంటే ఏంటంటే C6H12O6 అనమాట. దీన్ని గ్లూకోజ్ అంటాము, షుగర్ కూడా అని పిలుచవచ్చు. అలాగే ఆక్సిజన్ కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ రసాయన చర్యలో రకాలు. రసాయన చర్యల్లో ఒక మూలకం యొక్క పరమాణువులు మరొక మూలకం యొక్క పరమాణువులుగా మారవు. సో ఇప్పుడు జింక్ ఉంది, జింక్ సల్ఫేట్ తో చర్య పొంది జింక్ సల్ఫేట్ గా మారుతుంది, కానీ జింక్ అనే ఉత్త సల్ఫేట్ గాను లేదా సల్ఫేట్ అనే ఉత్త జింక్ గాను ఇలాగనేది మారవు అనమాట. జింకులో ఉన్నటువంటి పరమాణువులు వేరొక మూలకం పరమాణువులుగా మారవు. అంటే జింకులో ఉన్నటువంటి పరమాణువుల ఉంటాయి కదా, సో ఆ సల్ఫర్ లో ఉన్నటువంటి పరమాణువులుగా మారిపోవు అనమాట. జస్ట్ ఒకదానికొకటి కంబైండ్ అవుతాయి అంతే. అలాగే పరమాణువులు మిశ్రమంలో నుండి అదృశ్యం కావు. సో మనం ఏదైతే ఒక
ప్రోడక్ట్ తీసుకున్నాం అంటే ఒక కెమికల్ తీసుకున్నాం అనుకో, ఆ కెమికల్లో మనం మిశ్రమం చేసి ఉంటాం కదా, అంటే కెమికల్ రియాక్షన్ జరిగి ఉంటుంది కదా, సో అక్కడ ఏర్పడినటువంటి కొత్త పదార్థంలో పరమాణువులు ఉంటాయి కదా, అవి అదృశ్యము కావు, ఎక్కడి నుంచి ప్రత్యక్షము కూడా కావు అనమాట. వాస్తవానికి రసాయన చర్యలో పరమాణువుల మధ్య బంధాలు తెగిపోవడం వల్ల మరియు ఏర్పడడం వల్ల కొత్త పదార్థాలు ఏర్పడతాయి. అంటే ఏం లేదు, చర్యకు ముందు ఒక పదార్థాలు ఉంటాయి, వాటిలో పరమాణువులు ఉంటాయి. చర్య తర్వాత కొత్త పదార్థం ఏర్పడుతుంది, వాటిలో కూడా పరమాణువులు ఉంటాయి. సో చర్యకు ముందు ఏముంటాయంటే వాటి మధ్య ఉన్నటువంటి అంటే ఒక పదార్థంలో ఉన్నటువంటి బంధాలు ఉంటాయి కదా, అణువుల మధ్య ఉన్న బంధాలు తెగిపోయి కొత్తగా ఫామ్ అయిపోతాయి అన్నమాట అని చెప్తున్నాడు. సో ఈ రకంగా మనకు ఎటువంటి మిశ్రమం నుంచి ఏం కొత్తగా వచ్చి ఎక్కడ చేరవు పరమాణువులు. రసాయనిక చర్యలో పరమాణువుల మధ్య బంధాలు తెగిపోవడం మరియు కొత్తగా ఏర్పడడం వల్ల పదార్థాలుగా మారుతాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, రసాయనిక చర్యల్లో రకాలు ఉన్నాయన్నమాట. రసాయన చర్యల్లో 6 రకాలుగా చెప్పుకుంటాం. సంయోగ చర్య, దీన్ని కాంబినేషన్ రియాక్షన్ అని పిలుస్తాము. వియోగ చర్య అంటే డీకంపోజిషన్ రియాక్షన్ అని చెప్పుకుంటాము. అలాగే స్థానభ్రంశ చర్యను డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్తాము. ద్వంద్వ స్థానభ్రంశ చర్య అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్తాము. నెక్స్ట్ ఆక్సీకరణము క్షయకరణం చెందుతాయి, దీన్ని ఆక్సిడేషన్ రిడక్షన్ అని పిలుస్తారు. విద్యుత్ విశ్లేషణాన్ని ఎలక్ట్రోలైసిస్ అంటారు. సో ఈ చాప్టర్ లో వీటి గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి సంయోగ చర్య. సంయోగ చర్య అంటే కాంబినేషన్ రియాక్షన్ అని పిలుస్తాం. సో కాల్షియం ఆక్సైడ్ నీటితో వేగంగా చర్య జరిపి తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పరిచి పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని విడుదల చేయడాన్ని మనము సంయోగ చర్యకు ఒక ఉదాహరణ చెప్తాము. ఇక్కడ ఏమంటున్నాడు, సంయోగం అంటేనే కాంబినేషన్ కదా, ఏమైనా రెండు కలవాలి. ఇప్పుడు మన కాల్షియం ఆక్సైడ్ ఏ దాంతో కలిసింది, నీటితో కలిసింది. నీటితో కలిసి మనకి ఏం ప్రోడక్ట్ ఏర్పడింది, తడిసున్నము. తడిసున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. సో ఏర్పడింది. వీటితో పాటుగా కొద్దిగా మొత్తంలో ఉష్ణాన్ని విడుదల అవుతుంది. ఉదాహరణకు మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనమాట. సో కాంబినేషన్ చర్య ఎట్లా ఉంటుంది, డీకంపోజిషన్. ఇప్పుడు మనము సంయోగ చర్యని మన సింథసిస్ అని కూడా పిలుస్తాం అనమాట. సో రెండు కలిపి ఒక కొత్త పదార్థంగా మారుతాము అనమాట. డీకంపోజిషన్ ఉంది, సింగిల్ రీప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశ చర్య, డబుల్ రీప్లేస్మెంట్ ద్వంద్వ స్థానభ్రంశ సమస్య. సో ఇట్లాంటివి అనమాట అన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడొచ్చు, ఇది ఏంటంటే ఈ కాల్షియం ఆక్సైడ్ అంటే మీరు ఇప్పుడు అంటే ఇండ్లకి కొత్త రకరకాల పెయింట్స్ వేస్తున్నారు, కానీ కొంచెం ఒక 10-20 ఏళ్ల క్రితం బ్యాక్స్ వెళ్తే ఇంటికి అందరూ సున్నాలే కొట్టించేవాళ్ళు అనమాట. సున్నాలు ఎలా కొట్టించేవాళ్ళు, ఊరిలోకి వచ్చినటువంటి సున్నపు రాళ్ళు ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు కొన్ని రకాల మార్కెట్లో కూడా చూడొచ్చు, సున్నపు రాయి ఉంటుంది. ఆ సున్నపు రాళ్ళను తీసుకొని మనం వాటర్ కనుక పోస్తే అదేమవుతుందంటే, ఆ వాటర్ ఎప్పుడైతే సున్నప్రాయికి తగలగానే అది బాగా ఉడుకుతున్నటువంటి శబ్దంతో పొగలు వస్తుంది అనమాట, హీట్ కూడా వస్తుంది అనమాట. సో ఇట్లాగా మనం కాల్షియం ఆక్సైడ్తో నీటిని వేసినట్లయితే మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ తడిసున్నం వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చర్యలో ఈ చూడొచ్చు, కాల్షియం ఆక్సైడ్ మరియు నీరు రెండు కలిసి కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే తడిసున్నముగా అనేటువంటి ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరిచాయి. మనం అంటే ఇంటికి సున్నం కొడుతుంటాం కదా, ఆ సున్నం అనేది ఇదే ఈ చర్య అన్నమాట. నెక్స్ట్ 2 లేక అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజనకాన్ని ఏర్పరిచేటువంటి చర్యను సంయోగ చర్య అంటారు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ అంటే మనం ఒక పదార్థాలను తీసుకొని వాటిని అన్నిటి కలిపి ఒకే కొత్త పదార్థంగా మనం ఏర్పరిచేటువంటి చర్యను సంయోగ చర్య లేదా కాంబినేషన్ అంటాం. ఇంకొక నిర్వచనం ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు అంటే మూలకాలు కావచ్చు లేదా సంయోగ పదార్థాలు కావచ్చు కలిసి ఒకే ఒక్క పదార్థాన్ని ఏర్పరిచే ఇటువంటి చర్యని మనం సంయోగ చర్య అని కూడా అంటాం. ఉదాహరణకు బొగ్గును మండించాం. బొగ్గును మండిస్తే మనకి ఏమవుతుందంటే, బొగ్గు అంటే కార్బన్ కదా, కార్బన్ మండించడం అంటే గాలి సమక్షంలో మండిస్తాం కదా. సో కార్బన్ అనేది ఆక్సిజన్ సమక్షంలో మండించడం వల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. అదేవిధంగా నీరు ఏర్పడతాయి. నీరు ఏమవుతుంది, 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువులు, సో 2 కలిసిపోవడం వల్ల నీరు ఏర్పడుతుంది అనమాట. సో మనం ఇక్కడ గమనించవచ్చు, కాంబినేషన్ రియాక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఉదాహరణకు కాల్షియం సల్ఫర్ తీసుకుంటే కాల్షియం సల్ఫైడ్ అనేటువంటి ఒక కొత్త పదార్థంగా ఏర్పడుతుంది అనమాట. అదేవిధంగా కార్బన్ చూడొచ్చు, మన కార్బన్ ఆక్సిజన్ చర్య పొంది కార్బన్ డైఆక్సైడ్ ని ఏర్పడుతుంది. సో రియాక్టెంట్స్ అంటే ఏంటి, క్రియాజనకాలు ఏంటివి, కార్బను మరియు ఆక్సిజన్. సో క్రియాజన్యాలు ప్రోడక్ట్స్ అంటే ఏంటివి, సో కార్బన్ డైఆక్సైడ్ కిందకి వస్తుంది అనమాట. నీరు కూడా మనకి ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ కలిపి H2O అనేటువంటి ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే, మనకు ఇక్కడ తడిసున్నం ఉంది కదా,
కాల్షియం హైడ్రాక్సైడ్ ని తడి సున్నం అంటారు. దీన్ని గోడకు వెళ్ళవేయుటకు ఉపయోగిస్తారు. అంటే మన గోడలకు సున్నం కొడుతుంటాం కదా, సో దీన్ని వెళ్ళవేయడం అని పిలుస్తాము తెలుగులో. సో ఇది కూడా కాల్షియం హైడ్రాక్సైడ్ వల్లనే పాసిబుల్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో నెమ్మదిగా చర్య జరిపి గోడలపై కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఒక పలుచని పొరను ఏర్పరుస్తుంది. సో మన సున్నం కొట్టే వెంటనే తెల్లగా రాదు కదా, సో కొద్దిగా నెమ్మదిగా కాసేపటికి తెల్లగా మారుతాయి గోడలు. అంటే అవి ఎందుకు తెల్లగా మారుతాయి కాసేపటికి అంటే గాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనే చర్య పొందడం వల్ల అక్కడ ఇప్పుడు మీరు గోడ సున్నం కొట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత మీరు ఏదైనా చిన్న వస్తువుతో అట్లా గీకితే ఒక పౌడర్ లాగా రాలుతుంది కదా, ఆ పౌడరే మనకి ఏమైతుందంటే కాల్షియం కార్బోనేట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చలవరాయి అనేది కూడా ఒక కాల్షియం కార్బోనేట్ అన్నమాట. దీని యొక్క రసాయన నామం CaCO3తో చూపిస్తారు. ఇది మార్బుల్ అన్నమాట. సో మనకు ఇది గోడకు సున్నం కొడుతుంటాం కదా, సో కాల్షియం హైడ్రాక్సైడ్ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో చర్య పొంది తెల్లగా మారుతుంది కదా, సో ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీటినే మార్బుల్స్ అని పిలుస్తాం. సో చలవరాళ్ళు అంటారు. కొంతమంది ఇండ్లకి టైల్స్ కూడా ఫ్లోర్ వేయించుకుంటారు కదా మార్బుల్స్, సో చల్లరాయి వేసుకుంటారు మన తెల్లకి, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటాయి అన్నమాట ఇవి. సో వీటి యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ అన్నమాట. నెక్స్ట్ ఏ చర్యలో అయితే క్రియాజన్యాలతో పాటు ఉష్ణం విడుదల అవుతుందో ఆ చర్యలను ఉష్ణమోచక రసాయన చర్యలు అంటారు. సో నువ్వు ఏం చేస్తావు, ఏదో కెమికల్ రియాక్షన్ చేస్తావు, దానివల్ల నీకు ఏమవుతుందంటే కొద్దిగా హీట్ అనేది ఉత్పత్తి అయితే హీట్ అనేది విడుదల అవుతుంది. అటువంటి చర్యలను మోచక అంటే విడుదల అవుతున్నాయి కాబట్టి సో వాటిని ఉష్ణమోచక రసాయనిక చర్యలు అంటారు. ఎక్సోథర్మిక్ అంటే బయటికి విడుదల అవుతున్నాయి కాబట్టి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని పిలుస్తారనమాట. సో ఇవి చూడొచ్చు, ఎక్సోథర్మిక్ అలాగే ఎండోథర్మిక్. సో ఏదైనా ఒక కెమికల్ తీసుకుంటే దాని నుండి హీట్ అనేది బయటకు వస్తే సో వాటిని ఎక్సోథర్మిక్ అంటారు. సో ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగితే హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే తనలోకి దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సహజ వాయువును మండించడం. సహజ వాయువు అంటే ఏంటి, మీథేనే కదా. మీథే ఆక్సిజన్ లో సమక్షంలో మండిస్తే మనకు ఏ విడుదలవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తో పాటుగా నీరు కూడా విడుదలవుతుంది అనమాట. సో మనకు సహజ వాయువు అంటే ఇలా ఉంటుంది అనమాట, న్యాచురల్ గ్యాస్. ఈ న్యాచురల్ గ్యాస్ ని మనం మండించినట్లయితే ఆక్సిజన్ సమక్షంలో మనకి ఏం బై ప్రోడక్ట్స్ వస్తాయి, మీథేన్ వస్తుంది, అలాగే ఆక్సిజన్ వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు, ఒక శ్వాసక్రియ కూడా ఒక ఉష్ణమోచక చర్య. మనం శ్వాసక్రియ చేస్తుంది ఇప్పుడు అంతెందుకండి, మనం శ్వాస తీసుకుంటుంటాం వదులుతుంటాం కదా, సో వదిలేటప్పుడు మన ముక్కు దగ్గర కొంచెం చేయి పెట్టండి, మీకు వేడిగా వెచ్చదనంగా తగులుతుంది. అంటే శ్వాసక్రియ కూడా ఒక ఉష్ణమోచక చర్య. ఇక్కడ ఏమైతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్ శరీర కణాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కలిసి మనకు శక్తిని ఇస్తుంది అనమాట. నువ్వు అన్నం తిన్నావు, లేదా ఇడ్లీ తిన్నావు, దోశ తిన్నావు, ఏదైనా తింటావు, సో మనం ఈ ఆహారంగా గ్లూకోజ్ గా తీసుకున్నాము, అలాగే మనం శ్వాస కూడా ఆక్సిజన్ తీసుకుంటాం కదా, ఇవి రెండు కూడా మన ప్రతి కణంలోకి వెళ్ళి చర్య పొంది మనకు ఏం చేస్తాయి, శక్తిని, ఎనర్జీని, గ్లూకోజ్ ని ఇస్తాయి, అలాగే కొద్దిగా హీట్ ని కూడా విడుదలవుతాయి అనమాట. సో మనకి ఇక్కడ చూడొచ్చు, గ్లూకోజ్ ను 6H12O6 అంటారు. ఆక్సిజన్ తీసుకొని మనకు కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతుంది. సో మనం బయటకు వదిలేటువంటిది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము, అలాగే కొంచెం హీట్ ని కూడా వదులుతాం, శక్తిని. సో ఉదాహరణకు ఇక్కడ మనం గమనించవచ్చు, రెస్పిరేషన్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట. సో మన గ్లూకోజ్ అనేది మనకు మైటోకాండ్రియాలోకి వెళ్ళి అక్కడ చర్య పొంది సో మనకి కొంచెం ఎనర్జీ అలాగే కొంచెం హీట్ అనేవి విడుదలవుతాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఆక్సిజన్ నీరు అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, కూరగాయల వ్యర్థాలు కొల్లి ఎరువుగా మార్చడం కూడా మనకు ఏమైతుంది, ఉష్ణమోచక చర్య కిందకి ఉదాహరణ. సో ఈ 3 ఉదాహరణలు కూడా ఏంటంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అనమాట. మనం ఇంట్లో ఉన్నటువంటి కూరగాయల వ్యర్థాలు ఉంటాయి కదండి, ఇలాంటి వ్యర్థాలని మనం ఏం చేస్తామంటే పడేసినప్పుడు అవి కుళ్ళిపోయి ఒక కంపోస్ట్ గా మారుతాయి అన్నమాట. ఈ కంపోస్ట్ గా మారడం కూడా మనకు ఉష్ణమోచక చర్య అంటారు. మీరు గమనించినట్లయితే పల్లెటూళ్ళలో దిబ్బలు అనేవి ఉంటాయి అనమాట. ఆ దిబ్బల్లోకి మనం రకరకాల కుళ్ళిపోయినటువంటి పేడ కానీ కూరగాయల వ్యర్థాలు వెళ్ళ వేసినప్పుడు మీరు గమనిస్తే అక్కడ కొంచెం హీట్ గా ఉంటుంది. సో ఎవరైతే వేయడానికి వెళ్ళిన వాళ్ళకి కానీ అక్కడ కనుక నడిచినారనుకో వాటిపైన మీకు కొంచెం హీట్ అనేది తగులుతుంది అనమాట, కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అక్కడ ఉష్ణమోచక చర్యలు జరుగుతుంటాయి అనమాట.